ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ తింటాం, బెంగుళూరు బిర్యానీ తిందాం కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసా. ఆ బిర్యానీని చూస్తే తెలుస్తుంది బెంగుళూరు బిర్యానీ అని. అలాగే ఖాళీ దోశ అంటున్నారు వీళ్ళు. ఏందబ్బా ఖాళీ దోశ అని ఆర్డర్ పెట్టేసా. చికెన్ గ్రేవీ అలాగే ఒక దోశ అయితే వచ్చేసింది. ఇది ఎక్కడో గారు నాటి కేఫ్, పేరు చూస్తేనే తెలుస్తుంది పక్క బెంగళూరు అని. ఇక్కడైతే అరిటాకులలో భోజనం పెడతారు, భలే ఉంటారండి అరిటాకుల భోజనము. ఇంకా చికెన్ కర్రీ అన్నం తింటే నాకైతే బిర్యానీ ఫీలింగ్ రాలేరు, బగారా రైస్లో చికెన్ గ్రేవీతో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. హైదరాబాద్లో తింటాం కదా మన ఇంట్లో, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా దోశ విత్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది, చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే 30 రూపీసే నాకు. ఇంకా బిర్యానీ అయితే 260 రూపీసే పడింది. బెంగళూరు వస్తే నాన్ వెజ్ టేస్ట్ చేయాలంటే కంపల్సరీ నాటి కేఫ్ విజిట్ చేయాల్సిందే. బెంగళూరు ఫ్లేవర్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఈ కేఫ్లో మనకి తెలుస్తుంది. ఇది ఎక్కడో గారనమాట, కోరమంగళ బెంగళూరులో ఉంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్.